సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని నందిగామ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక అవగాహన కల్పించే స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. సర్పంచ్ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవర్చుకుని భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే స్కిట్లను సర్పంచ్ విక్రమ్ గౌడ్ అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోరేమియ్య, పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగాయి. I want to come to India. చాలా మంచి నిర్ణయం, కానీ ఎందుకు? I want to see the treasures of India. అలా అయితే తప్పకుండా రండి, మీకు మా ఇండియా మొత్తం చూపిస్తాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను. Oh, really? అవును, ఎప్పుడు వస్తున్నారు? I will come in holidays. తప్పకుండా రావాలి. ఓకే, బాయ్. Okay, thank you. Welcome to India, Maggie and Elisa. చాలా సంతోషంగా ఉంది. You too. నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. I want to see the treasures of India. తప్పకుండా చూపిస్తాం. Is there gold? మేబీ, మేబీ నాట్. Are there diamonds? మేబీ. మేబీ నాట్. లెట్స్ గో. Such a beautiful country. Such a nice people. Yes. What are they doing? Why they are bending? Why they are joining hands? వాళ్ళందరూ మనకి పెట్టిస్తున్నారు. మా ఇండియాలో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఇది మా కల్చర్. నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతకుముందు అందరు చెప్పినట్టు మన 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం ఆగస్టు 15న స్వాతంత్రంకి రావడానికి కృషి చేసిన మహనీయులందరికీ, సన్నత్యాగం చేసి ఆ స్వాతంత్రం చేసిన మహనీయులందరికీ నా యొక్క పదాభివందన తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు మన చిన్నమ్మన్న గారు చెప్పినట్టు పిల్లలందరూ మంచిగా చదువుకొని మంచి అడుగుజాలలో నడవాలని చెప్పేసి, ఎక్కడ దక్కులం కానీ మద్యపానానికి బడపిల్లం కావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరి పిల్లలను తల్లిదండ్రులు అదేవిధంగా పెంచి పోషించి మరి ఉపాధ్యాయులు చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మన మేడం గారు, మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు, 9th క్లాస్ 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ 8వ తరగతి అయిపోగానే బాణులు వెళ్ళడానికి చాలా అవసరాలు పడుతున్నారని చెప్పేసి చెప్పారు. ఇంత ఒక 10 రోజుల ముందు మన జిల్లా విద్యాధికారిని కలిసి అర్జీ పెట్టడం జరిగింది. నంద్యామ గ్రామానికి 9వ తరగతి 10వ తరగతి ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు మరీ దగ్గరలో మీకు 9వ తరగతి 10వ తరగతి అప్డేట్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా 8th క్లాస్ పిల్లలు ఇక్కడనే 9వ తరగతి చదువుకోవచ్చు అని చెప్పేసి మీ ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొంచెం
ఊర్లో కొన్ని పనులు గ్రామ పంచాయతీ పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వెళ్ళవలసిందిగా నాకు కొంచెం పనులు కాబట్టి